యూపీ రాజధాని లక్నోలో లోక్ బంధు ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలి చేరుకుని మంటలు అదుపు చేశారు. దాదాపు 200 మంది రోగులు ప్రమాద సమయంలో ఆసుపత్రిలో చిక్కుకుపోగా వారందరూ సురక్షితంగా వేరే ఆసుపత్రికి తరలించారు. తాజా పరిస్థితి గురించేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జానుతున్నారు. గుడ్ మార్నింగ్ కళా, ప్రస్తుతం ఎలా ఉంది ఆసుపత్రి పరిస్థితి, అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఏం చెప్తున్నారు అధికారులు? గుడ్ మార్నింగ్ సతీష్. దాదాపు లక్నోలో భారీ ఒక హాస్పిటల్లో భారీ అగ్ని ప్రమాదం అని ఒక బ్రేకింగ్ న్యూస్. అయితే ముఖ్యంగా నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటనతో దాదాపు 230 మంది అంటే చికిత్స పొందుతున్నటువంటి హాస్పిటల్లో ఇలాంటి ప్రమాదం సంభవించడంతో అందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే హుటాహుటిన ప్రభుత్వం, యూపీ ప్రభుత్వము వెంటనే వారికి సహాయ చర్యలు అందించడంతో ఎటువంటి ప్రమాదం లేకుండా బయటపడినట్లుగా కూడా అధికారులు వెల్లడించడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి ఏదైతే ఘటన ఉందో దాదాపు అంతా కూడా అంటే ఇక్కడ ప్రమాదానికి కారణాలు ఒకవైపు అయితే, నిన్న జరిగినటువంటి అర్ధరాత్రి జరిగినటువంటి ఘటనతో ఒక్కసారిగా ఏదైతే హాస్పిటల్లో చికిత్స తీసుకోవడం కొరకు చుట్టూరా ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా విలేజెస్ నుంచి చాలా ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి ప్రజలందరూ కూడా అంటే చికిత్స తీసుకునేటటువంటి రోగులందరూ కూడా అక్కడికి ఉండడంతో ఒక్కసారిగా కూడా అంటే ఇక్కడ మనకి షార్ట్ సర్క్యూట్ అన్నది ఒకటి చెప్తున్నారు. తర్వాత అక్కడ ఏదైతే షార్ట్ సర్క్యూట్ పొగలు వస్తున్నటువంటి దృశ్యాలను చూసిన తర్వాత వెంటనే ఫైర్ సిబ్బందికి తర్వాత హాస్పిటల్లో ఉన్నటువంటి ఏదైతే సిబ్బందికి చెప్పడంతో వెంటనే హుటాహుటిన హాస్పిటల్లో ఉన్నటువంటి సేఫ్ సైడ్ ఏదైతే మనకు మంటలను ఆపేటటువంటి వారి యొక్క మొత్తం టోటల్ టీమ్ అంతా ఉండడంతో ఈ ఫైట్స్ ఎక్కడైతే పొగలు వస్తున్నటువంటి 2వ అంతస్తులో ఈ ఘటన చోటు చేసుకున్నది. దీన్ని ముందుగానే దాన్ని గుర్తించడంతో దాన్ని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రోగులను మాత్రం తరలించారు ఒకవైపు. మరొక వైపు ఏదైతే మొత్తం అంతా కూడా ఫ్లోర్ అంతా కూడా దాదాపు 5 అంతస్తులో ఉన్నటువంటి ఇది హాస్పిటల్, దాదాపు చాలా ఫేమస్ ఉన్నటువంటి హాస్పిటల్. అయితే 2వ అంతస్తులో రాగానే కింద ఉన్నటువంటి అంతస్తు తర్వాత పైన ఏదైతే 4th or 5th ఉన్నటువంటి ఫ్లోర్స్ లో ఉన్నటువంటి రోగులను వేరే మార్గం గుండా వారిని బయటకు తరలించి అంటే బయటకు తీసుకుని వచ్చి వారికి అంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కొంతమందికి రావడంతో వెంటనే హుటాహుటిన చుట్టూరా దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్ లో వాళ్ళని తరలించారు ఒకవైపు. అయితే ఎక్కడ కూడా చిన్న అంటే ఎవరికి కూడా ప్రాణాపాయం కలగకుండా ఆ రాత్రి జరిగినటువంటి ఈ సంఘటనకు తర్వాత వెంటనే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీనిపై వెంటనే స్పందించి దీనికి సంబంధించినటువంటి హుటాహుటిన రెస్క్యూ టీమ్ ని అందరినీ కూడా హాస్పిటల్ చుట్టూరా అరేంజ్ చేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. చాలా మందిని హుటాహుటిన వేరే హాస్పిటల్స్ కి తరలించడంతో వారు కొంత హెల్త్ కండిషన్ కూడా కొంత మెరుగ్గా ఉంది, ఎటువంటి ప్రాణాపాయం లేదు. మొత్తం మీద మాత్రం ఏదైతే ఘటన ఉందో ఇదంతా కూడా ఒక షార్ట్ సర్క్యూట్ తోటే జరిగింది అన్నటువంటిది ఒక వర్గం చెప్తుంది. కానీ దీనికి గల కారణాలను, ఇంత పెద్ద సంఘటన జరగడానికి గల కారణాలు ఏంటి అన్నది మాత్రము కూపి లాగుతున్నారు పోలీసులు. దీనికి సంబంధించినది సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా దగ్గర ఏదైతే మొత్తం అంతా కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ తర్వాత దీనికి సంబంధించినటువంటి సహాయక చర్యల్ని కూడా అందించడానికి కూడా ఇక్కడ మనకు ఇక్కడ ముఖ్యమంత్రి పర్సనల్ టీమ్స్ అందరూ కూడా ఇక్కడే ఉండడము, తర్వాత డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ ఎప్పటికప్పుడు అక్కడ ఉండేటటువంటి వాళ్ళని అలర్ట్ చేస్తూ వాళ్ళని తరలించే ప్రయత్నం చేశారు. సతీష్, థ్యాంక్ యూ కళ.